హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీరఘురమ హాస్పిటల్స్ ప్రతిపాడు. కొంతమంది ఆడవాళ్ళలో తుమ్మినా దగ్గినా తెలియకుండానే యూరిన్ అన్నది లీక్ అవుతా ఉంటుంది. ఇది ఆడవాళ్ళలో ఉండే చాలా కామన్ కంప్లైంట్. సో ఈ ప్రాబ్లం అన్నది ఎవరికి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది? ప్రెగ్నెంట్ గా ఉన్న ఆడవాళ్ళకి, నార్మల్ డెలివరీ అయిన తర్వాత, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, బాగా అధిక బరువు ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కామన్ గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం అన్నది ఎందుకు వస్తుంది? నీరుడి సంచికి అండ్ నీరుడు బయటకు వచ్చే దారి యురేత్రా దగ్గర ఉన్న కండరాలు వీక్ అవడం వల్ల ఈ యూరిన్ అన్నది లీక్ అవుతా ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి? ఈ కండరాలు టైట్ అవ్వడానికి కీగిల్స్ ఎక్సర్సైజెస్ అన్నవి చేయాలి. యూట్యూబ్ లో కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని టైప్ చేస్తే మీకు చాలా వీడియోస్ దొరుకుతాయి. సో అవి చూసి ఇంట్లో కీగిల్స్ ఎక్సర్సైజెస్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. నిద్రపోతున్నప్పుడు యూరిన్ లీక్ అవుతుంది అని అంటే పడుకోవడానికి ఒక 1 అవర్ ముందు ఫ్లూయిడ్స్ అన్నవి తీసుకోకూడదు. పడుకోవడానికి ముందు యూరిన్ పాస్ చేసి పడుకోవాలి. ఎక్కువగా కాఫీ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం లాంటిది చేయకూడదు. ఇంకా మీకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మీకున్న సివియారిటీ బట్టి ఐదర్ టాబ్లెట్స్ ఆర్ సర్జరీ అడ్వైస్ చేస్తారు. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.